26 మంది మావోయిస్టులు సరెండర్. వారిలో కీలక మహిళా నేత హెమ్లా లక్మా. కరీంనగర్లో దేవా షెల్టర్ సరెండర్కు ముందు జరిగింది ఇది అని చెప్పేసి ఉంటా ఉన్నాడు. ఇది ఒకసారి లొంగిపోయిన 26 మంది మావోయిస్టుల వివరాలు వెల్లడిస్తున్న సుక్మా పోలీసులు. ఆ 38 మంది మావోయిస్టుల ఆచూకీ ఎక్కడ అని చెప్పేసి ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణలో ఉన్నవారు 17 మందేనని డీజీపీ ప్రకటన. గత లెక్కల్లో మాత్రం 55 మంది ఉన్నట్లు వెల్లడి. 38 మంది పార్టీలో లేరు, కుటుంబం వద్ద లేరు. పోలీసుల వివరాలను ధృవీకరించని మావోయిస్టు పార్టీలు. మిస్సింగ్పై సోషల్ మీడియాలోనూ జోరుగా చర్చ. 38 మంది మావోయిస్టులు వివరాలు. మావోయిస్టు ఉద్యమానికి సంబంధించిన నిఘా వర్గాల రూపొందించిన జాబితా నివేదిక సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్రం నుంచి అజ్ఞాతంలోకి ఉన్న మావోయిస్టు కేడర్లో మొత్తం 55 మంది ఉన్నారని పోలీసులు ఉన్నతాధికారులు మావోయిస్టుల లొంగుబాటు సమయంలో పలుమార్లు మీడియాకు నివేదికలు అందజేశారు. జనవరి 3న పిఎల్జీఏ 1 బెటాలియన్ కమాండర్ బర్సే దేవా లొంగుబాటు కార్యక్రమంలో కేవలం 17 మంది మాత్రమే పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నట్లు నిఘా వర్గాలు తేల్చాయి. మిగిలిన 38 మంది ఆచూకీ తెలియలేదని వెల్లడైంది. ఉద్యమంలో చేరాక వివిధ కారణాలతో అజ్ఞాతంలోకి వెళ్ళిన 38 మంది మావోయిస్టు సభ్యులు ఇప్పటికీ ఎక్కడున్నారనే అంశంపై క్లారిటీ లేకపోవడం భద్రతా వర్గాలకు సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఒక తెలంగాణ నుంచే ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు కేడర్ తెలియకపోవడం అరుదైన పరిణామమని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఉద్యమానికి దూరమై సాధారణ జీవితం. మావోయిస్టు సభ్యులు ఎవరైనా ఎదురుకాల్పుల్లో మరణించి అనారోగ్యంతో చనిపోయినా పార్టీ తరపున కుటుంబాలకు సమాచారం అందించడం ఆనవాయితీగా వస్తుంది. అడవుల్లోనే అంత్యక్రియలు నిర్వహించి వీడియోలు తీసి కుటుంబ సభ్యులకు పంపిన సందర్భాలు గతంలో చాలానే ఉన్నాయి. కానీ ప్రస్తుతం కనిపించకుండా పోయిన 38 మంది సభ్యుల విషయంలో అలాంటి సమాచారం ఏది ఇప్పటి వరకు కుటుంబ సభ్యులకు చేరలేదు. వీరు పార్టీలో కొనసాగుతూ మరణించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. అధికారుల అంచనా ప్రకారం అజ్ఞాతంలో ఉన్న సమయంలోనే ఈ కేడర్ ఉద్యమానికి పూర్తిగా దూరమై ఉండొచ్చని భావిస్తున్నారు. కొందరు గుర్తింపు మార్చుకొని ఎక్కడో సాధారణ జీవితం గడుపుతూ ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. నిఘా తీవ్రత తక్కువగా ఉన్న కాలంలోనే కొందరు జాగ్రత్త పడ్డారని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళ ఆచూకీ లేదు, వాళ్ళు బ్రతుకున్నారా, చనిపోయారా, లేదంటే ఉద్యమంలో ఉన్నారా, కొనసాగుతూ ఉన్నారా, ఎటన్నా వేర్రా అనే అంశాలు ఇంకా తెలియట్లేదని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆచూకీ లేని వారి వివరాలంట. విదేశాలకు వెళ్ళిపోయి ఉండవచ్చని కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ అనుమానాలకు బలాన్నిచ్చే ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం బీర్పూర్కు చెందిన బల్మూరి నారాయణరావు కేసును నిఘా వర్గాలు ప్రస్తావించాయి. 1980లో పీపుల్స్ వార్లో చేరిన ఆయన దీర్ఘకాలంగా ఉద్యమానికి దూరంగా ఉండి సాధారణ జీవితం గడుపుతున్నట్లు రాష్ట్ర నిఘా వర్గాలు విచారణలో తేలింది. 2024 డిసెంబర్లో ఛత్తీస్గఢ్ కంకేర్ జిల్లా అంతర్గర్ ప్రాంతంలో ఆయన అరెస్ట్ అయ్యారు. అదే తరహాలో మిగిలిన 38 మంది కూడా ఎక్కడో సామాన్య జీవితం కొనసాగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక నేటికి క్రియాశీలకంగా 17 మంది గణపతి, దేవుజీ, సంగ్రామం, పసునూరి నరసింహ, బడే చొక్కారావు, ముప్పిడి సాంబయ్య, వార్తా శేఖర్, జోడే రత్నబాబు, నక్క సుశీల, లోకేటి చందర్రావు, జాడి పుష్ప, రంగబోయిన భాగ్య, బడిష ఉంగ, మడ్వి అడుమే అంటే మడ్వి హిడ్మా వాళ్ళ కుటుంబమేమో మరి. ఆశపోగు భవానీ, కుంజం హిడ్మల్, ఉత్మి అనిల్ కుమార్లు ఇప్పటికీ కూడా క్రియాశీలకంగా ఉన్నట్లు రాష్ట్ర నిఘా వర్గాలు గుర్తించాయి. వారంతా ఎటుపోయినట్టు? ఒకేసారి 10 సంఖ్యలో మావోయిస్టుల వివరాలు తెలియలేదని పోలీసులు ఉన్నతాధికారులు చెప్పడం చర్చనీయాంశమైంది. గడిచిన 2 నెలల కాలంలో 3 సార్లు లొంగుబాటు కార్యక్రమాలు జరిగాయి. 2 కేంద్ర కమిటీ సభ్యులు, 3 స్టేట్ కమిటీ సభ్యులు లొంగిపోయారు. ఆ టైంలోనూ మావోయిస్టులు ఎంత మంది ఉన్నారనే వివరాలను సీసీఎం, ఎస్సీఎం వివరాలతో మీడియాకు చెప్తున్నారు. నవంబర్ 22న 59 మంది, డిసెంబర్ 19న 54 మంది ఉన్నారని తెలిపారు. కానీ పిఎల్జీఏ 1 బెటాలియన్ కమాండర్ దేవా లొంగుబాటు కార్యక్రమంలో కేవలం 17 మంది మాత్రమే ఉన్నారన్న విషయాన్ని బహిర్గతమైంది. ఈ విషయంలో పోలీసులు నిఘా వర్గాలు తీరు విస్మయం కలిగిస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలపై సిపిఐ మావోయిస్టు పార్టీ సైతం ఇంకా స్పష్టత లేదు అని చెప్పేసి. ఆచూకీ లేని వారి వివరాలు. వెంకటరెడ్డి ఎస్సీఎం
మహబూబాద్ జిల్లానంట. కోలు శ్రీనివాసరెడ్డి డీసీ మెంబర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. చాకలి నిరంజన్ అలియాస్ వినయ్ రంగారెడ్డి జిల్లా. చింతకింది అంజమ్మ అలియాస్ అరుణ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. గండారపు ఆనంద్ జగిత్యాల జిల్లా. బెజ్జారావు కిషన్ అలియాస్ ప్రతాప్ జైత్యాల జిల్లా. జైత్యాల నుండి పెద్ద ఎత్తున ఉంటారు వీళ్ళు. కన్నబోయిన మల్లయ్య అలియాస్ ఈ పేర్లు ఒకసారి ఇది జూమి. వీళ్ళ ఆచూకీ లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. సిద్దిపేట నుండి రంగబోయిన భాగ్య అలియాస్ రూపీ అని చెప్పేసి దాదాపు ముగ్గురు ఉన్నారు. సిద్దిపేట కాశపోయిన స్వరూప. వీళ్ళ ఆచూకీ అయితే ఇప్పటివరకు తెలుస్తలే అంట. సరే ఏదేమైనప్పటికీ ఎక్కడున్నా క్షేమంగా ఉండి ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజలతో కలిసి పోరాటం చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి నేనైతే కోరుకుంటా ఉన్నా. వాళ్ళు ఎక్కడున్నా క్షేమంగానే ఉన్నారు ఏమో అని అయితే భావిస్తూ ఉన్నా. కానీ రాజ్యం కుట్రాలు ఎక్కడైనా బలైపోయారా అనే ప్రశ్న కూడా కొంతవరకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే రాజ్యం అంతా ఈజీగా ఇంత పెద్ద కక్ష కట్టి ఇంత పెద్ద ఎత్తున భారీ వ్యూహంతో ఈ ఆపరేషన్ కగార్ను మొదలుపెట్టి చిన్నగా అయితే విడిచిపెట్టే రకమైతే కాదనిపిస్తూ ఉంది.